రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హర్యానా, గోవా రాష్ట్రాలకి కొత్త గవర్నర్లని, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి దానికి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ని నియమించడం జరిగింది. వీళ్ళలో మన తెలుగు వ్యక్తి ఒకరున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుని గోవా గవర్నర్గా అపాయింట్ చేశారు. ఇంతకుముందు గోవా గవర్నర్గా ఎవరు ఉండేవారంటే పిఎస్ శ్రీధరన్ పిల్లై. నెక్స్ట్ స్టేట్ హర్యానా. హర్యానా కొత్త గవర్నర్గా ఎవరిని నియమించారంటే ప్రొఫెసర్ అషీమ్ కుమార్ ఘోష్ని నియమించారు. ఈ అషీమ్ కుమార్ ఘోష్ ఎవరిని రీప్లేస్ చేస్తారంటే మన తెలుగు వ్యక్తి అయిన బండారు దత్తాత్రేయని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ క్లాస్లో గవర్నర్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పుకున్నాం. మొత్తం మనకి తెలుగు వ్యక్తులు 3 గవర్నర్లుగా ఉన్నారని. వాళ్ళు ఎవరంటే కంబంబాడి హరిబాబు ఒడిశాకి, నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపురకి, బండారు దత్తాత్రేయ హర్యానాకి. సో ఇప్పుడు వీళ్ళలో బండారు దత్తాత్రేయ టర్మ్ కంప్లీట్ అయిపోయి హర్యానాకి కొత్త గవర్నర్ వచ్చారు. అదే టైంలో తెలుగు వ్యక్తి అయిన అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా అపాయింట్ అయ్యారు. సో ఇప్పుడు కూడా గవర్నర్లుగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తులు 3 ఉన్నారు. కానీ దత్తాత్రేయ ప్లేస్లో అశోక్ గజపతిరాజును గుర్తుపెట్టుకోవాలి, హర్యానా ప్లేస్లో గోవాను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతం అయిన లడఖ్కి కూడా కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేశారని చెప్పుకున్నాం కదా. ఆయన ఎవరంటే కవీందర్ గుప్తా. ఈ కవీందర్ గుప్తా ఎవరిని రీప్లేస్ చేస్తున్నారంటే బ్రిగేడియర్ డాక్టర్ బీడీ మిశ్రాని రీప్లేస్ చేస్తున్నారు. ఈ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా వచ్చే వారం రోజుల్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే డేట్స్ని బట్టి అమల్లోకి వస్తాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి ఉన్న గవర్నర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క అప్డేటెడ్ లిస్ట్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే సయ్యద్ అబ్దుల్ నజీర్. ఈయన 2023 నుంచి పదవిలో ఉన్నారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 24 ఫిబ్రవరి 2023. నెక్స్ట్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరంటే కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. నెక్స్ట్ స్టేట్ అస్సాం. అస్సాం గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. నెక్స్ట్ బీహార్ గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గవర్నర్ ఎవరంటే రామెన్ దేకా. నెక్స్ట్ గోవా గవర్నర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఎవరు గోవా గవర్నర్ అంటే అశోక్ గజపతిరాజు. నెక్స్ట్ స్టేట్ గుజరాత్ గవర్నర్ ఎవరంటే ఆచార్య దేవవ్రత్. నెక్స్ట్ హర్యానా గవర్నర్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరు కొత్త గవర్నర్ హర్యానాకి? అషీమ్ కుమార్ ఘోష్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరంటే శివప్రతాప్ శుక్లా. నెక్స్ట్ స్టేట్ జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గన్వర్. నెక్స్ట్ కర్ణాటక గవర్నర్ తవర్చాంద్ గెహ్లాట్. నెక్స్ట్ స్టేట్ కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. నెక్స్ట్ స్టేట్ మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరంటే మంగూబాయ్ చాగన్బాయ్ పటేల్. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. నెక్స్ట్ మేఘాలయ గవర్నర్ సిహెచ్ విజయశంకర్. నెక్స్ట్ స్టేట్ మిజోరాం గవర్నర్ ఎవరంటే జనరల్ విజయ్ కుమార్ సింగ్. నెక్స్ట్ నాగాలాండ్ గవర్నర్ లాగనేషన్. నెక్స్ట్ స్టేట్ ఒడిషా గవర్నర్ కంబంపాడి హరిబాబు. నెక్స్ట్ పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్ స్టేట్ రాజస్థాన్ గవర్నర్ ఎవరంటే హరిబాబు బగాడే. నెక్స్ట్ స్టేట్ సిక్కిం గవర్నర్ ఎవరంటే ఓం ప్రకాష్ మాథూర్. నెక్స్ట్ ఈ తమిళనాడు గవర్నర్ నేమ్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఈయన రీసెంట్గా కాంట్రవర్సీలో ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఎవరు తమిళనాడు గవర్నర్ అంటే రవీంద్రనారాయణ్ రవి. నెక్స్ట్ తెలంగాణ గవర్నర్ ఎవరంటే జిష్ణుదేవ్ వర్మ. ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 31 జూలై 2024 చేశారు. అంటే దాదాపు 1 సంవత్సరంగా ఈ పదవిలో ఉన్నారు ఈయన. నెక్స్ట్ స్టేట్ త్రిపుర గవర్నర్ ఎవరంటే నల్లు ఇంద్రసేనారెడ్డి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఈ నేమ్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ప్రస్తుతం అనుకున్న గవర్నర్ అందరిలోనూ ఏకైక మహిళా గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. ఈవిడ ఏ స్టేట్ గవర్నర్ అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ గవర్నర్ ఎవరంటే గుర్మిత్ సింగ్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే డాక్టర్ సివి ఆనంద్ బోస్. ఓకే, సో ఇప్పటిదాకా గవర్నర్ లిస్ట్ చూసాం కదా. నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్స్. మనకున్న 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 కేంద్రపాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. ఏంటంటే ఆ కేంద్రపాలిత ప్రాంతాలు లడఖ్, పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఫస్ట్ లడఖ్ కింద ముందే చెప్పుకున్నాం కదా. కొత్తగా అపాయింట్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ పేరు ఏంటంటే కవీందర్ గుప్తా. నెక్స్ట్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే కునియల్ కైలాష్ నాథన్. నెక్స్ట్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే వినయ్ కుమార్ సక్సేనా. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ పేరేంటంటే దేవేంద్ర కుమార్ జోషి. ఓకే, సో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ 5 కేంద్రపాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉన్నారు కదా. సో మరి మిగతా 3 కేంద్రపాలిత ప్రాంతాలకి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీకి, డయ్యూ అండ్ డామన్కి, లక్షద్వీప్కి వీటన్నిటికీ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ప్రఫుల్ ఖోడా పటేల్.
యాక్చువల్లీ ప్రఫుల్ ఖోడా పటేల్ దాద్రా అండ్ నగర్ హవేలీ డయ్యూ అండ్ డామన్కి మాత్రమే అడ్మినిస్ట్రేటర్, కానీ తర్వాత లక్షద్వీప్కి కూడా అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి.